నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవం భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారనే విషయం తెలిసిందే. 50 ఏళ్లుగా విరామం లేకుండా నటిస్తున్న తక్కువ మంది నటుల్లో మనం బాలకృష్ణను పేర్కోవచ్చు. పైగా ఈ జనరేషన్తో పోటీ పడుతూ ఆయన అప్డేట్ విజయాలు అందిస్తూ తనదైన శైలిని ఇంకా కొనసాగిస్తున్న బాలకృష్ణ నిజానికి అభినందనీయుడు. 1974 ఆగస్టు 30న బాలకృష్ణ నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించి బాలకృష్ణకు గట్టి పునాదిని వేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే సుదీర్ఘం ఆయన కెరీర్ అంటే ఒక వ్యక్తి జీవితంలో 50 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. 50 ఏళ్ళు నటనకి కేటాయించడం, ఆ నటనలో ఇంకా అగ్రస్థానంలో నిలవడం అనేది ఒక గొప్ప విషయంగానే మనం భావించవచ్చు. ఇక బాలకృష్ణ స్వర్ణోత్సవానికి హైదరాబాదు వేదికగానే జరుగుతున్నట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. తొలుత ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడం, బాలకృష్ణ శాసన సభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అందుకోసం కొన్ని వేదికలను కూడా పరిశీలించినట్టుగా తెలిసింది. కానీ చివరికి కూకట్పల్లిలో కైతలాపూర్ అనే ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు సెప్టెంబర్ 1వ తేదీన బాలకృష్ణ స్వర్ణోత్సవం భారీ ఎత్తున జరగనుంది. సెప్టెంబర్ 1 ఎందుకంటే ఆగస్టు 30కి బాలకృష్ణ స్వర్ణోత్సవం పూర్తి చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఆదివారమే అంటే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం అవుతుంది. పైగా 2024 సెప్టెంబర్ 1వ తేదీ టోటల్ మనం కలిపితే కూడా 9 అంకె వస్తుంది. అంటే బాలకృష్ణ సెంటిమెంట్ ప్రకారం కూడా 9 వస్తుంది. కాబట్టి ఇది ఒక అనువైన ముహూర్తంగా ఆయన సన్నిహిత వర్గాలు నిర్ణయించినట్టుగా తెలిసింది. అలాగే హైదరాబాద్లో కూకట్పల్లి ప్రాంతంలో బాలకృష్ణకు చెందిన సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అంటే ఆర్థికంగా బలంగా ఉంది, సంఖ్యాపరంగా కూడా వాళ్ళు బలంగా ఉన్నారు. ఇది బాలకృష్ణ స్వర్ణోత్సవం బహిరంగ సభ కాబట్టి ప్రేక్షకుల హాజరు చాలా భారీ ఎత్తున ఉండే అవకాశాలు అంటే సహజంగా రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ప్రజల్ని తరలిస్తుంటారు. ఇక్కడ ఆ అవసరం ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే అంతా బాలకృష్ణను నందమూరి వంశాన్ని అభిమానించి ఆరాధించే వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్గా భావించి కూకట్పల్లినే దీనికి అనువైన ప్రదేశంగా ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే గతంలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇక్కడి నుంచే శాసనసభకు పోటీ చేసిన విషయం తెలిసిందే. పైగా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించి ఉన్నారు హరికృష్ణకు కూకట్పల్లిలో అభిమాన బలం ఎక్కువ అని. అంటే హరికృష్ణ అంటే నందమూరి వంశానికి అని అర్థం. ఇక బాలకృష్ణ స్వర్ణోత్సవం ఏ విధంగా జరుగుతుంది, దీనికి అతిథులు ఎవరు, ఆహ్వానితులు ఎవరు అనేది కొంత చర్చ జరుగుతుంది. తెలుగు సినిమా హీరోలందరికీ ఈ ఆహ్వానం పంపుతారని తెలిసింది. అలాగే బాలీవుడ్లో అంటే బాలకృష్ణకు ఇతర ప్రాంతీయ భాషలకు చెందిన ఆర్టిస్టులతో కొంత సంబంధాలు తక్కువే అయినప్పటికీ బాలీవుడ్ నుంచి కానీ తమిళ రంగం నుంచి మలయాళం కన్నడ నుంచి పలువురు హీరోలను ఆహ్వానిస్తున్నారు. అలాగే బాలకృష్ణ పక్కన నటించిన హీరోయిన్లకు కూడా ప్రత్యేక ఆహ్వానం వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ కార్యక్రమానికి అంటే ఇది ప్రైవేట్ కార్యక్రమం, సినిమా కార్యక్రమం. మరి దీనికి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ మేరకు హాజరవుతారన్నది తెలియాల్సి ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరైతే టాలీవుడ్ నుంచి ఇంకా భారీ సంఖ్యలో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్లో జరుగుతుంది. పైగా బాలకృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి సన్నిహితుడు, మిత్రుడు కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. మరోవైపు దీన్ని అంటే బాలకృష్ణ సన్మానాన్ని
రాజకీయాలకు సంబంధం లేకుండా నిర్వహించాలనే ఉద్దేశం కూడా ఆయన సన్నిహిత వర్గాల్లో ఉన్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా ఈ జనరేషన్కు బాలకృష్ణ చేసిన సాహసాలు, పోషించిన పాత్రలు, సాధించిన రికార్డులు ఈ తరానికి ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో బాలకృష్ణను ప్రత్యేకంగా సత్కరించడానికి వచ్చిన చిత్ర పరిశ్రమను మనం అభినందించాలి.